బిగ్ బాస్ సీజన్ 8 ఈ రోజు ఎపిసోడ్ లో నిఖిల్ కి గౌతమ్ కి పెద్దవారు. గౌతమ్ నిఖిల్ నువ్వు యష్మిని వాడుకున్నావంటూ నిఖిల్ పై గౌతమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు నిఖిల్. మాటలు జాగ్రత్తగా రాని, ఏం మాట్లాడుతున్నావు, యష్మిని నేను వాడుకోవడం ఏంటి? బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది మీలాంటి వాళ్ళతో మాటలు పడడానికి కాదు, ఇంకోసారి నోరు జారితే పరిస్థితులు వేరేగా ఉంటాయని స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాడు నిఖిల్. అయితే బిగ్ బాస్ ఈ వారం నుంచి టైమింగ్స్ మార్చేశారు. ప్రతిరోజు కూడా 9:30కి టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ ఈ రోజు 10 టెలికాస్ట్ అవబోతుంది. ఈ రోజు ఎపిసోడ్ లో గౌతమ్ నిఖిల్ ఫుల్ ఫైర్. ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారనుంది. గౌతమ్ చేసిన కామెంట్స్, నిఖిల్ నువ్వు యష్మిని వాడుకున్నావనే కామెంట్ మాత్రం ప్రోమోలో చాలా హైలైట్ అవుతుంది. నిఖిల్ ని లాస్ట్ వీక్ ఎలాగైనా నెగిటివ్ చేయాలని గౌతమ్ కావాలనే ఎలాంటి పదాలని బయట తీసి ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు నువ్వు నిఖిల్ యష్మిని వాడుకున్నావనే పదాన్ని యూజ్ చేసి నిఖిల్ పై ఎలాగైనా ఆడియన్స్ లో నెగిటివిటీ స్ప్రెడ్ చేసి నిఖిల్ ఓట్ బ్యాంక్ ని తగ్గించే ప్రయత్నం అంటున్నారు ఆడియన్స్. అయితే ఈ రోజు నామినేషన్స్ లో ఇంటి మొహాలు అందరి ఫోటోలు పెట్టి ప్రతి ఫోటో కింద సేఫ్ అని ఉంటుంది. అయితే ఒక్కొక్కరి ఫోటోని కాల్చి ఈ రేస్ నుంచి వాళ్ళని తొలగించే ప్రయత్నమే ఈ రోజు నామినేషన్. అయితే ముక్కు అవినాష్ విష్ణుప్రియ పేరు ఇంతవరకు పృథ్వీ ఉన్నంత వరకు విష్ణుప్రియ బాగానే గేమ్ ఆడారు. ఇప్పుడు పృథ్వీ బయటికి వెళ్ళిపోయాడు. యాక్చువల్ గా విష్ణుప్రియ బయటికి వెళ్లాల్సి ఉంది. మరి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ పృథ్వీ ముందు బయటికి వెళ్ళిపోయాడు. ఇంతవరకు బిగ్ బాస్ సీజన్ 8 లో విష్ణుప్రియ ఒక్క గేమ్ కూడా ఆడలేదు. అసలు ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ ఎందుకుందో ఎవరికి అర్థం కాలేదు. సీజన్ మొత్తంలో ఒక హైలైట్ మూమెంట్ కూడా లేదు విష్ణుప్రియది. విష్ణుప్రియ ఏమో గౌతమ్ ని నామినేట్ చేశారు. విష్ణుప్రియ నామినేట్ చేస్తూ రీజన్స్ ఏం చెప్పారంటే, హోస్ట్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంటర్ఫియర్ అవుతూ నాగార్జున గారికి మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావంటూ. ఏది ఏమైనా గౌతమ్ మాత్రం నిఖిల్ ని నువ్వు యష్మిని వాడుకున్నావనే పదం మాత్రం ఒక ఇంటర్నేషనల్ షోలో అంత పెద్ద పదం వాడడం మాత్రం చాలా బాధాకరం. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి షోలో ఉన్నా కూడా, ఎంత కోపం ఉన్నా కూడా అలాంటి పదాలు యూజ్ చేయకూడదు. నీ ఆట కోసం ఇంకొకరిని వాడుకున్నావనే పదం ఎంత పెద్దది. ఇప్పటికే హౌస్ నుంచి బయట ఉన్నారు యష్మి. ఈ పదం గౌతమ్ వాడడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.